ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ మా యొక్క శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఈ యొక్క మాటలను సెలవిస్తూ, ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైనటువంటి బబులోను చెరలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు తమ యొక్క దేశాన్ని, వారికి ఉన్నటువంటి దేవాలయాన్ని కోల్పోయి ఎంతో కాలము నిరీక్షించిన తర్వాత పూర్తిగా వారు పెడుచున్న బాధలకు, వారు చేస్తున్న వెట్టి పనులను బట్టి ఎంతగానో శారీరకంగాను ఆత్మీయంగాను అలసిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి నిరాశలో ఉన్నవారికి ఆ దేవాది దేవుడు తాను వారి పట్ల చేయబోయే నూతన నిబంధనను, నూతన కార్యములను గురించి వివరిస్తూ వారిని మరలా తిరిగి వారి యొక్క దేశానికి, స్వదేశానికి రప్పిస్తానని, అంతేకాకుండా వారు ఇప్పటి వరకు పడిన బాధ నుండి వారికి విముక్తి అనుగ్రహించి వారిని సేదదీర్చి తృప్తిపరుస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషి జీవిత ప్రయాణంలో ఎన్నో రకాలుగా అలసిపోతూ ఉంటారు కదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్నటువంటి పని ఒత్తిళ్ల వల్ల శారీరక అలసట, మరి కుటుంబాల్లో ఎదుర్కొంటున్న సమస్యల వల్ల, అనారోగ్య పరిస్థితులను బట్టి, భయములను బట్టి, ఆందోళనలను బట్టి ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల విషయమై, నిందల విషయమై, భర్త త్రాగుడుకు బానిసైపోయి, బిడ్డలు లోకాశల్లో పడిపోయి వాడి జీవితాలను నాశనము చేసుకుంటున్నటువంటి స్థితిలో ఎంతగానో అలసిపోయి, ఇక పాప భారం వల్ల ప్రార్థనలకు జవాబు రాక, నిరీక్షణ లేకుండా ఎంతగానో నలిగిపోతూ మనస్సులో నిరాశ, నిస్పృహము, ఒక విధమైనటువంటి శూన్యత కలిగి ఎటు చూసినా కూడా జీవితం అంతా పోరాటాలే, శ్రమలే, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంతగానో విసిగిపోతూ దిగులు చెందుతూ ఉంటాం. అయితే దేవాది దేవుడు మనల్ని ఎందుకు అలసిపోయావు అని చెప్పి ఆయన ప్రశ్నించడండి. ఎందుకంటే ఆయనకు మన యొక్క ప్రతి బలహీనత తెలుసు. మన ప్రతి బలహీనతలను ఎరిగినవాడు ఆయన. మనం లోకానికి కనిపించకుండా దాచుకునే మన యొక్క అంతరంగ అలసటను కూడా ఆయన గుర్తిస్తాడండి. మనుషులైతే పైకి ఆరోగ్యముగా ఉన్నారో, బలముగా ఉన్నారని ఆలోచిస్తారు. కానీ వారి హృదయంలో ఎంత బాధ అనుభవిస్తున్నారు, ఎంత వేదన పడుచున్నారు, ఎంత ఒంటరితనమును వారి యొక్క జీవితంలో అనుభవిస్తున్నారు మనుషులు ఎవరు కూడా తెలుసుకోలేరు. కానీ ప్రతి ఒక్క హృదయ అంతరంగంలోని ఎరిగిన వాడు ఆయనే. అలసిపోయిన వారికి తృప్తినిచ్చి నిలబెట్టే దేవుడు మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. ఏ విధముగా అయితే మరి సమ్మర్ అయిపోయిన తర్వాత వచ్చే తొలకరి వాన ఎంతో మరి భూమి ఫలించడానికి ఆస్కారం అవుతుంది కదండి. అలాగే ఆ దేవాతి దేవుడు మన యొక్క ఆశను కూడా తృప్తిపరుస్తాడు. మన హృదయాలలో ఉన్నటువంటి శూన్యతను, మన హృదయాలలో ఉన్నటువంటి భారమును, చీకటిని, అశాంతిని, అసమాధానమును, నిరాశ, నిస్పృహలను తొలగించి తన యొక్క ప్రేమతో, శాంతితో నింపి మన జీవితాలలో మేలులను అనుగ్రహించే దేవుడు. ఏ విధంగా అయితే ఎండవేళ సమయంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి చల్లని నీరు దొరికితే ఎంత తృప్తి పొందుతాడో, అలాగే మన యొక్క ఆత్మీయ జీవితాలలో ఆయన మనలను కేవలము గమనించడం మాత్రమే కాదండి, మనకి ఎదురైన ప్రతి ఒక్క లోటులను భర్తీ చేసి మన జీవితాలలో తృప్తినిచ్చి తన కృపతో నింపి నడిపించే దేవుడై ఉన్నాడు. ఎంతమంది అయితే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా పునర్జీవాన్ని ఇస్తానని, తన ప్రజలను కాపాడుతానని, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచి మేము అందరి జీవితాలలో మేలులను నింపుతానని మాట్లాడే దేవుడు. మరి ఇశ్రాయేలులో ఏ విధముగా అయితే దేవుని యొక్క ఆశీర్వాదములను, దీవెనలను, విశ్రాంతిని, సమృద్ధిని పొందుకున్నారో, మరి కరువు సమయంలో, బందీఖానాలో, భయంకరమైనటువంటి చెరలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములను అనుగ్రహించి ఏ విధముగా ఆయన వారిని విడిపించాడు, అలాగే ఈ యొక్క వాగ్దానము కేవలము మన యొక్క భౌతికపరమైన ఆకలిని తీర్చడమే కాదండి, దేవుని యొక్క ఆఖ్యము కొరకు, ఆశీర్వాదము కొరకు ఎంతమంది అయితే ఆశ కలిగి, ఆకలి కొని ఎవరైతే కనిపెట్టుకొని ప్రార్థిస్తారో వారందరి ఆత్మీయ ఆకలిని కూడా తీర్చి తృప్తిపరిచే దేవుడు. చెరలో ఉన్నటువంటి నిరాశతో కృంగిపోయినటువంటి ప్రజలకు దేవాది దేవుడు తిరిగి క్షేమమును, ఆనందాన్ని ఇస్తానని
మరి హామీ ఇస్తున్నాడు కదా. అలాగే మన జీవితాలలో కూడా ఎంతగానో శ్రమపడి ఆదరణ లేక బలము లేక ఎంతగానో అలసిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరి అలసిపోయిన వారిని ఆదరించేది ఎవరంటే ఆయన కృపే, ఆయన యొక్క ఆదరణే. కనుక నువ్వు అనుభవిస్తున్న ఈ శ్రమ శాశ్వతము కాదని, తదుపరి దేవుడు నీ ప్రతి శ్రమలో నుంచి విడిపించి ఏ విధముగా అయితే ఇశ్రాయేలులు చేసినటువంటి ప్రార్థన ఆలకించి వారికి విడుదల అనుగ్రహించాడు, అలాగే నీ జీవితాలలో కూడా ప్రతి విధమైన బంధకాలన్నిటిలో నుంచి కూడా విడిపించి శాంతిని, సమాధానమును, నెమ్మదిని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక మరి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన చెమ్మేలను పొందుకొని తృప్తి కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరము కూడా జీవిద్దాము. చిన్న ప్రార్థన. ప్రేమపూర్ణుడా, కృపగలిగిన దేవ, ఉన్నతుడా, మహోన్నతుడా, ఘనమైన కృపగలిగిన నామమునకై స్తోత్రములయ్యా. మిమ్మల్ని స్తుతించడానికి, మీ యొక్క వాక్యంను ధ్యానము చేసుకోవడానికి మా జీవితాలలో మరొక రోజును సమయమును మాకు ఇచ్చినందుకే నీకే స్తోత్రం. ఈ యొక్క జీవిత పోరాటంలో ఎంతగానో అలసిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా మా ఆత్మకు జీవాన్నిచ్చేది మీరే, తృప్తిపరిచి నడిపించేది మీరే. కనుక ఎంతమంది బిడ్డలైతే హృదయాలలో వేదన కలిగి నలిగిపోతూ కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారో వారందరి జీవితాల్లో శాంతిని, సమాధానం అనుగ్రహించండి. నీ కృపతో నింపండి దేవా. ఉత్సాహంను దయచేసి సంతోషముతో నీ సన్నిధిలో గడపడానికి నూతన బలమును, నూతన శక్తిని దయచేసి ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల విషయమే ప్రార్థించుచున్నాము ప్రభువా. మంచి పర్సెంటేజ్తో పాస్ అవుటకు తగిన జ్ఞానంను మీరు అనుగ్రహించండి. చేస్తున్న వ్యాపారాలలో, ఉద్యోగాలలో అభివృద్ధిని దయచేయండి. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు ప్రభువా. మంచి గర్భఫలమును దయచేసి ప్రతి ఒక్కరి ఎడల నీ ఉన్నతమైన కార్యములు జరిగించి ఎదురవుతున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేసి కృప చూపించి ఆశీర్వదించి మేలులతో నింపి సమృద్ధిని కలుగచేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించు.